హలో నమస్తే వనకం జై శ్రీ ఆకార్ ఆదాబ్ నేను మీ ఐశ్రమ్. ఈరోజు మనం ఇది కదా టేస్ట్ అంటేలో భాగంగా మనకు ఒక డాక్టర్ గారు ఇన్వైట్ చేశారు. అంటే మంచి మంచి రుచులు వండి అదేవిధంగా మనకు టేస్ట్ చూపించబోతున్నారు. అయితే ఏంటా కథ, ఎవరా డాక్టర్, ఆ విషయాలన్నీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. చలో రండి. హాయ్ మేడం. హాయ్ మేడం. సో వీళ్ళ గురించి పూర్తి వివరాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడనే మాట్లాడితే బాగుండదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డాక్టర్ అక్షిత గారు మనని ఇన్వైట్ చేశారు సూర్యనగర్ లో. అక్షిత గారు ఏం చేస్తూ ఉంటారు అండ్ డాక్టర్ అని చెప్పేసాం, కానీ ఏ డాక్టర్ ఏం చేస్తూ ఉంటారు అండ్ అదేవిధంగా ఇంకా మేడం ఉన్నారు, ఆవిడ ఏం చేయబోతున్నది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ అక్షిత గారితో మేడం. హాయ్ మేడం. హాయ్ అండి. మేడం, మీరు డాక్టర్ అని తెలుసు, కానీ ఏం డాక్టర్, ఏం చేస్తూ ఉంటారు, అలాంటి కొన్ని. నాడీ థెరపిస్ట్ అండి. పల్స్ పట్టుకోగానే బాడీలో ఏం ప్రాబ్లం ఉందని అంతా తెలిసిపోద్ది. కామన్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏమైందో మనం చెప్తాం కదా, నా దగ్గరికి వస్తే ఏమైందో నేనే చెప్తాను. మీరు చెప్పని అవసరం లేదు. మీరు చెప్పని అవసరం లేదు. అది స్పెషల్ అంత. దూరం నుండే అంటే పట్టుకుంటేనే చెప్తారు. పట్టుకుంటేనే చెప్తానండి. పట్టుకొని చెప్పాను. సూపర్. భయం లేకుండా చెప్పేశారు. ఓకే. సో మీకు మీ అభిరుచులు ఏంటివి, ఏం చేస్తూ ఉంటారు కాలక్షేపానికి? అంటే మీరు ఎప్పుడు హెక్టిక్ షెడ్యూల్ లో ఉంటారు కదా. కాలక్షేపం చేసేంత టైం ఉండదు, బట్ టైం దొరికితే మాత్రం మ్యూజిక్, క్లాసికల్ డాన్స్. మీరు టిటి అని వయలిన్, సంగీతము, ఇక మిగతా యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ నేర్చుకోవాలి కదా అని నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రెజెంట్ ఇంకా స్టడీ చేస్తున్నాను. ఓకే, రైట్. ఇంకా మీ గురించి పూర్తి వివరాలు తర్వాత మేడం. మీరు మీ పేరు మేడం? నా పేరు జ్యోతి. జ్యోతి, ఏం చేస్తుంటారు? నేను ఫిజికల్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఎక్కడ? జెడ్పిహెచ్ఎస్ బొమ్మనపల్లి, చిగురుమామిడి మండల్. ఓకే. అంటే మీరు అన్ని ఇది పెట్టుకొని ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటాను. టీచర్లు కూడా మీ మాట వినాల్సిందే. వినాల్సిందే కదా. సో మేడం, ఇంకా మీకు ఏంటి అభిరుచులు, ఏంటి మీ హాబీస్ ఏంటి? నేను యాక్చువల్గా ఫిజికల్ డైరెక్టర్ని. సో సింగింగ్, మ్యూజిక్, ప్లేయింగ్. సంగీతం ఉందా? ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. అవును. ఓకే. మనకి ఇప్పుడు వంటలతో పాటు సంగీతాన్ని కూడా ఫ్రీగా అందించబోతున్నారు. ఈ సందర్భంగా మీరు ఈ వంటల్ని చూస్తూ పాటలు వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం, తర్వాత వంట దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక సాంగ్ మీకు నచ్చింది ఏదైనా, ఏదైనా పర్లేదు, మీకు నచ్చితే చాలు. ఏమని పొగడుదుమి, ఏమని పొగడుదుమి, ఇక నిను ఆమని సొబగుల అలమేల్ మంగా, ఏమని పొగడుదుమి, ఏమని పొగడుదుమి, తెలి కన్నులని తేటలే గదవే, వెలయక విభునికి వెన్నెలలో, తెలి కన్నులని తేటలే గదవే, వెలయక విభునికి వెన్నెలలో. సూపర్, చాలా బాగుంది. మేము కూడా బాగా పొగుడుతున్నాం మేడం. మేడం, మీరు కూడా ఒక పాట ఒక్కటి చిన్నగా. నెక్స్ట్ ఓకే, రైట్. అందులో చూసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం వండబోతున్నాం, ఏంటి? మనం ఇన్స్టంట్ గా వెజిటబుల్స్ ఏవి లేనప్పుడు అవైలబుల్ గా ఇన్స్టంట్ క్యారెట్ పిక్కల్ పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. అంటే దీనికి ఎంత ప్రాసెస్, ఎంత టైం తీసుకుంటుంది? జస్ట్ 10-15 minutes అంతే. అంతేనా? అంతే. ఓకే, రైట్. చేసేద్దాం మరి. చేసేద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏం లేదండి, దానికి కావాల్సిన పదార్థాలు ఒక 2-3 క్యారెట్లు ప్లస్ మెంతి పొడి, ఆవ పొడి, 2-3 ఇంగ్రీడియంట్స్ తోని మనం ఈజీగా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న పిక్కల్, ఇన్స్టంట్ పిక్కల్ తయారు చేసేసుకోవచ్చు. సింపుల్. ఓకే, చేసేద్దాం. ఇప్పుడు చేసేద్దాం. సో ఇప్పుడు మనకు జ్యోతి గారు ఇన్స్టంట్ గా చేసే క్యారెట్ పచ్చడిని మనకి ఇప్పుడు చూపించబోతున్నారు. మేడం, ఏంది దీనిలో స్పెషల్? దీనిలో స్పెషల్ ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఏమి పోవు, మనకి ఏవి డిస్ట్రాయ్ అవ్వవు. మామూలుగా మనం కుక్ చేస్తే సి విటమిన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మనం కుక్ చేయకుండా ఇన్స్టంట్ గా వీటికి మాత్రమే యాడ్ చేసి పెట్టేసుకుంటాము.
ఓకే. ఎందుకు వీళ్ళు ఇంత బాగా చెప్తున్నారంటే ఈవిడ ఆడిపిచ్చేస్తుంది, ఆవిడ నాడి చూస్తుంది, వీళ్ళకి ఆరోగ్యాల మీద చాలా పట్టింపు ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేయమని మనకు చెప్తూ ఉంటారు. మనం కూడా ఇలాంటివి నేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అందుకోసమే ఇలాంటి ప్రోగ్రామ్ మనం ఇప్పుడు చేస్తున్నాం అనమాట. సో మేడం, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. ఇప్పుడు ఎలా చేసుకోండి ఒకసారి చెప్పండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. అది మాత్రం ఫస్ట్ చేయాల్సింది. ఏం చేయాల్సింది కానీ ఫస్ట్ చేయాల్సింది అది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని. ఇది మట్టి పాత్రలా మేడం? అవునండి. ఇది కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఇంకా యాడ్ అవుతాయి మనకు. ఓకే. ఆ షో కోసం ఏం చేయలేదు కదా? లేదండి, రెగ్యులర్ గా వాడతారా? రెగ్యులర్ గా వాడేది. ఓకే ఓకే. ఫస్ట్ మనం ఇది హీట్ కాగానే ఆయిల్ వేసేసుకుందాం. ఇది కూడా ఎక్కువ క్వాంటిటీ ఏమి ఉండదు, కొంచెం ఆయిల్ ఎక్కువ వాడదు కదా? 2 స్పూన్స్ అంతే. ఏ ఆయిల్ మేడం ఇది? మామూలుగా పల్లి నూనెనా లేకపోతే సన్ఫ్లవర్? బ్రైన్ ఆయిల్. ఇప్పుడు వస్తున్న చూసారా యాడ్స్ లో, అది. ఓకే. మామూలుగా మన ఆయిల్స్ అయితే పైన ఆయిల్ పేరుకుంటది, ఇది పేరుకోదు, కలిసిపోతది. ఓకే. మార్నింగ్ పెట్టేస్తే చల్లరాక అదంతా పైనకి వచ్చేస్తుంది, ఇది రాదు. ఓకే ఓకే. రైస్ ప్లేన్ ఆయిల్ అంటారు దీన్ని. రైస్ ప్లేన్ ఆయిల్. రైస్ ప్లేన్ ఆయిల్. స్ప్రెయిన్. ఓకే. ఈ లోపు మనం ఈ ఆయిల్ వేడే లోపు ఇది రెడీ చేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ తురుములో, అంటే క్యారెట్ తురుముకి 3 క్యారెట్స్, ఇవి 3 క్యారెట్స్ తురుముకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవ పొడి వేసేసుకోవాలి. ఆవాల పొడి అదే? 2 స్పూన్స్ ఆవ పొడి, 1 స్పూన్ మెంతి పొడి. నేను కొంచెం హీట్ చేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. 1 స్పూన్ మెంతి పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి. ఓకే. అన్ని పొడులు ఉన్నాయి ఇందులో? ఈ ఉప్పు మాత్రం తగినంతనే వేసుకోవాలి. ఉప్పు మాత్రం తగినంత వేసేసుకోవాలి, మనం చూస్తూ వేసేసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బెటర్. దాని తర్వాత నిమ్మకాయ రసం పిండాలా ఇందులోనే? దీనికి ఇన్స్టంట్ గా వేసేయాలి, కారం వేసుకున్నాక యాడ్ చేద్దాం. ఓకే. 1 స్పూన్ ఉప్పు వేసాం కదా, 2 టేబుల్ స్పూన్స్ కారం వేయాలి. ఓకే. 1 స్పూన్ ఉప్పు వేస్తే 2 స్పూన్ల కారం, డబుల్ క్వాంటిటీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లెమన్స్ ని ఇన్స్టెంట్ గా ఇందులోనే వేసేసుకోవాలి. దీనికి తడి ఉండద్దండి, తడి లేకపోతే 2-3 మంత్స్ సేవ్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ 2-3 మంత్స్ ఉంటుందా? 2-3 మంత్స్ తడి ఉండకూడదు. ఓకే. ఒక 2-3 స్పూన్స్ ఇది వేసేసుకుంటే సరిపోతుంది, నిమ్మకాయ రసం. ఓకే ఓకే. ఏదైనా పాడుతూ చేయొచ్చు కదా మేడం ఊరికి సరదాకి? మీకు డివోషనల్ తప్ప వేరే సాంగ్స్ ఏం రావా? సినిమా సాంగ్స్ ఏం పాడలేదా ఇప్పుడు? పాడతాం తప్పకుండా. మరి సరదాగా ఒకటి పాడుతూ కలపచ్చు కదా మేడం? ఓకే, పాడండి. ఈ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే, ఒకటే కలి. సారీ, తీసేసుకుంటాను. ఏం పర్లేదు, మీకు వచ్చిన దగ్గర నుంచి పాడండి, పర్లేదు. అంతే అంటారు. మీరు ఎక్కువ సంగీతం నేర్చుకుంటున్నారా? ఇప్పుడే లర్నర్. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? కేబీ శర్మ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే ఓకే. ఎక్కువ మీకు ఇలాంటి సాంగ్స్ నేర్పిస్తారు మేడం? సారు డివోషనల్ సాంగ్స్ నేర్పిస్తారు. మీకు ఇష్టం మాత్రం సినిమా సాంగ్స్, మూవీ సాంగ్స్, అన్ని ప్యాట్రియాటిక్ సాంగ్స్. స్కూల్లో ప్యాట్రియాటిక్ సాంగ్స్ పాడతారు, బయట మూవీ సాంగ్స్. సార్ దగ్గర మాత్రం టెంపుల్స్ లో డివోషనల్ సాంగ్స్. కొంచెం పసుపు వేసుకోవాలి, పసుపు యాంటీబయాటిక్. ఓకే. ఇది కొంచెం ఎక్కువైనా కానీ చేదు ఉంటది కాబట్టి కొంచెం తగినంత పచ్చళ్ళకు ఎక్కువనే పడుతుంది. ఎక్కువనే పడుతుంది. అబ్బా, మంచిగా అడిగా నేను. సో ఏం కాదు, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి. లాస్ట్ లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి, ఇంగువ పచ్చళ్ళలోకి బాగుంటుంది. ఇప్పుడు అంతే, ఆఫ్ చేసేసి మనం దీనికి కలిపేసుకోవడం. ఓకే, ఆఫ్ చేద్దాం. రైట్. ఇప్పుడు అది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆపండి. ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మాకు ఒక చిట్కా చెప్పండి, ఏదైనా మంచిది. మనం హెల్దీగా ఉండడానికి
అటు ఎక్సర్సైజ్ ఇటు హెల్దీ ఫుడ్, ఉమ్, ఇవి రెండింటి చుట్టే తిరుగుతుంది ప్రపంచం అంతా. ఉమ్, సో కాబట్టి మనం ఏం చేయాలంటే డైలీ మిరియాల పొడి కొంచెం తీసుకోవాలి డైలీ. ఉమ్. తీసుకుంటే కఫం అదేది రాకుండా ఉంటది. ప్లస్ అడిషనల్ గా హాట్ వాటర్ లో హనీ వేసుకొని తాగితే చాలా బెటర్. నా- నెక్స్ట్ ఏం లేదండి, ఇది చల్లారింది, ఉమ్. మనం దాన్ని కలిపేసుకోవడమే. దీనిలో కలిపేసేయడమేనండి. ఓకే. ఇంకా దీన్ని కూడా కలిపేసేయాలా? అంతే అండి. ఓకే, సరిపోద్దా మేడం కలపడం? ఇంకా కలుపుదాం. సరిపోద్ది సరిపోద్ది. బాగుంది. ఇంకా అంతే, ఇన్స్టెంట్ క్యారెట్ ఏంది అయిపోయిందా? పచ్చడి. అయిపోయిందా? ఇంకేం చేయరు ఇంకా? ఏం లేదండి, రేపటి వరకు ఇంకా మ్యాగ్నెట్ అయ్యి ఇంకా టేస్ట్ చాలా బాగుంటది. ఈ రోజు కంతా దీనికంటే ఇంకా ఇంకా బాగుంటదా? ఇంకా బాగుంటది. ఇది Wow. 2-3 months దాకా స్టోరేజ్ చేసేసుకోవచ్చు మనం. 2-3 months. రైస్ లోకి చపాతీలోకి దేనికైనా. క్యారెట్ ఉంచుకోవచ్చా మేడం ఇట్లా 2-3 months? ఏం కదా 2-3 months మనం కుక్ మేడం? మీరు చెప్పండి డాక్టర్ గారు, ఏం కదా? క్యారెట్ ఉంచొచ్చు. ఉంచొచ్చా? నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. బట్ ఏంటంటే తడి లేకుండా, అదే గట్టిగా చెప్తుంది వచ్చినా. తడి లేకుండా ఉంటే ఉంచొచ్చండి. తడి అసలు తడి చేతులతో గానీ నో నో నో, క్యారెట్ ని మళ్ళీ మనం కట్ చేసిన తర్వాత ఒక క్లాత్ లో గట్టిగా డిప్ చేస్తే వాటర్ అంతా అద్దుకుపోద్ది. ఓకే, రైట్, సూపర్. అంతే, గుమ్మలాడే ఆల్రెడీ క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత సింపుల్ గా ఉంది, ఎంత సింపుల్. దీనికోసమే ఎంత కష్టపడ్డాను. 10 minutes, 10 to 15 minutes ఈజీగా. దీనికి ఇప్పుడు మొత్తం ఎన్ని వేసాం మేడం ఇందులో? ఇంగ్రీడియంట్స్ 4-5 మాత్రమే వేసాం ఇంగ్రీడియంట్స్ అంతే. అవి అన్ని ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే చేసాం. ఓకే, రైట్. ఈ శుభ సందర్భంలో ఇంత అద్భుతమైన వంట చేసినందుకు మేడం కి చాలా చాలా ధన్యవాదాలు. ఈ సందర్భంలో మేడం మళ్ళీ ఒక పాట పాడుతుంది, అందరూ గట్టిగా చప్పట్లతో. పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెలా జగమే ఊయలా, నింగిలోన చందమామ తొంగి చూసే, నీటిలోన కలువబామ పొంగి పూచే, ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఇలపై నందనాలు నిలిచిపోదా, పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే. సూపర్ మేడం. నేర్చుకున్నారా లేకపోతే మీకు ఇష్టంతో పాడుతున్నారా? మూవీ సాంగ్స్ నేను ఓన్గా పాడుకుంటాను, డివోషనల్ సాంగ్స్ సార్ దగ్గర నేర్చుకుంటాను. సార్ మూవీ దగ్గరికి వెళ్ళాడు అసలు చెప్పడా? మూవీ సాంగ్స్ చెప్పరా? మళ్ళీ ముఖ్య గమనిక ఏంటంటే చాలా మంది ఇప్పుడు మేడం గారు చేసింది, వీళ్ళిద్దరు చేసిన వంటలు చూసి చాలా మంది చేద్దామని అనుకుంటారు. మీకు కూడా మేము అవకాశం ఇస్తాం ఖచ్చితంగా మా సుమన్ టీవీ తరపు నుండి. మేడం లాగానే పాటలు పాడాలని, ఆ మేడం లాగానే మాటలు మాట్లాడాలని మీరేం అలా ఫీల్ ఏం కావద్దు. ఎందుకంటే అమ్మో వీళ్ళలాగా మేము మాట్లాడుతామో లేదో అని చాలా మంది అనుకుంటారు. అట్లా ఏం లేదు, హ్యాపీగా వచ్చి వంట చేయండి, మాకు మీ వంటలు చెప్పండి సరిపోతుంది. ఇప్పుడు మేము సుమన్ టీవీలో ఇవి చేయాలంటే మేము పాటలు పాడన్నా వాళ్ళలాగా మేము నేర్చుకోలేదు అని చాలా మంది అనుకుంటారు. సో అలాంటి ఏమొద్దు, హ్యాపీగా వంట చేసి పెట్టండి. మీరు చెప్పింది వేరే వాళ్ళు నేర్చుకునేలాగా, ఇంట్లో కూడా అందరూ హ్యాపీగా కలిసి తినేలాగా ఉంటే సరిపోద్ది. మంచి హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది చెప్తే ఆనందంగా మేము వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మీ ఇంట్లో కూడా చేస్తాము. సో ఫైనల్ గా చెప్పండి మేడం, ఎలా అనిపించింది ప్రోగ్రామ్? చాలా చాలా బాగుందండి, మాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు. ఇది మాకు కొత్త ఫీల్డ్. అవునా? మామూలుగా గ్రౌండ్ లో ఉంటాం కదా ఫిజికల్ డైరెక్టర్స్, ఫీల్డ్ వర్క్ చేస్తుంటాము, ప్లస్ మా స్పెషల్ ఇంట్రెస్ట్ కొద్ది మ్యూజిక్ నేర్చుకుంటాము. ఈ వంట ప్రోగ్రామ్ అనేది సంథింగ్ డిఫరెంట్. అందుకోసం ఏదన్నా కొత్తగా చేయాలనే మా సుమన్ టీం వాళ్ళు ఇందుకోసం ముందరికి వచ్చారు. ఫస్ట్ పిలిచినప్పుడు మీకు ఏమనిపించింది మేడం? మీతో చెప్పినప్పుడు ఏమనిపించింది?
అంటే మనం చేస్తామా లేదా అంటే మీరు రెగ్యులర్ గా చేసే పని మీరే చేస్తారు కదా ఇంట్లో వంట? Yes, yes, మేమే చేస్తాం, మా జాయింట్ ఫ్యామిలీ. అంటే కొంచెం డౌట్ వచ్చి అడిగా. మేమే చేస్తాం. ఈజీ కదా, ఏం పెద్ద ఈజీ, ఏం ఇబ్బంది ఏం అనిపించలేదు. అందుకోసం ఆడవాళ్ళకి ఏది ఈజీ ఉంటుందో ఆ పని చెప్పాలని ఇలాంటి వంటల షో చేసాం మేము. అన్ని చేస్తున్నాం కాబట్టి ఇది మాత్రం ఎందుకు చేయకూడదు, ఇది కూడా చేసేస్తాము అనేసి ఓకే, సూపర్, ముందుకు వచ్చారు. బాగా ఆలోచించారు. థ్యాంక్ యూ, నైస్. మంచి అద్భుతమైన పచ్చడి మాకు చూపించారు. కానీ ఒకసారి టేస్ట్ చూద్దాం మరి. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసే టైం వచ్చింది, ఆఖరి ఘట్టం ఇది. మేడం ఇది ఎందులోకైనా వాడుకోవచ్చా? అంటే అన్నంలో, రైస్ లోకి వాడుకోవచ్చు, చపాతీలోకి వాడుకోవచ్చు. ఇంకా వేరే ఎందులో వాడరాదు? వాడచ్చు, డైరెక్ట్ తింటే ఏం కాదు కదా? ఏం కాదు. అదే మరి, ఎందుకంటే ముందే చెప్పాలి. దేవుడా, చాలా బాగుంది మేడం, ఉప్పు చాలా బాగుంది నిజంగా. ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి ఒక 10 నిమిషాల్లో కర్రీలు లేకపోయినా కానీ మన ఫ్రిడ్జ్లో క్యారెట్లు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. మిగతా అన్ని సింపుల్ మన ఇంట్లో ఉండేటివే ఈజీగా చేసుకోవడానికి. అందుకోసమే కొంచెం దీనికి పెద్ద ప్రాసెస్ కానీ అది కానీ ఏం లేకుండా చిటికలో చేసుకోవచ్చు. ఏమంటారు, చిట్టి చట్నీ, ఇది సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, అండ్ అదేవిధంగా అక్షిత గారు. మళ్ళీ మనం నెక్స్ట్ కలుసుకుందాం, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఒక్కసారి మన వాళ్ళందరికీ మీరు ఒకసారి ఏదైనా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ వాళ్ళకి నాకు ఈ అవకాశం కల్పించినందుకు. మీరు కూడా హెల్దీ రెసిపీస్, ఫుడ్స్ ఏమన్నా మీకు వచ్చుంటే సుమన్ టీవీ వాళ్ళతో షేర్ చేసుకోండి, అందరికీ నేర్పించండి హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డాక్టర్ అక్షిత గారు ఏమంటారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా అనిపించింది షో? చాలా బాగుందండి. ఎందుకంటే మాకు మేము ఇంట్రడ్యూస్ అవ్వడం, ఇంకా ఎవరి లోపలైనా భయం ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరినీ మీ సుమన్ టీవీ వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. స్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ఈ కరీంనగర్లో సుమన్ టీవీ వాళ్ళు చాలా ఫాలోఅప్ చేస్తున్నారండి. మాలాంటి మహిళలని మ్యూజిక్ పరంగా కానీ, ఈ వంటిల్లు పరంగా కానీ, కుకింగ్ పరంగా కానీ, మిగతా వాటి పరంగా కానీ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. స్పెషల్లీ థ్యాంక్స్ అండి శ్యామ్ గారు. వీటిని చూసి కూడా మిగతా వాళ్ళు మేము కూడా చేయాలి అన్న ఆలోచన వాళ్ళ లోపల ఉంటుంది. తప్పకుండా సుమన్ టీవీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీరు కూడా చేయండి. అందరం ముందుకు వస్తేనే అన్ని సక్సెస్ అవుతాయి. చిన్న ప్రయత్నం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. సో మన కరీంనగర్లో ఉన్న మహిళలు కానీ ఇతర మహిళలు కానీ ఎక్కడ ఉన్నా సరే, మన సుమన్ టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీకు కూడా ఇలాంటి వంట చేయాలని ఇంట్రెస్ట్ మాత్రం ఉంటే ఖచ్చితంగా మా వాట్సాప్ నెంబర్కి మీరు మీ పేరు, మీ ఊరు అన్ని మెసేజ్ చేయండి. అదేవిధంగా మేము మిమ్మల్ని సంప్రదిస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ఇంత మంచి ఇలాంటి అద్భుతమైన వంటలు అందించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు. మా సుమన్ టీవీ తరపు నుండి సిప్స్ వారు వాళ్ళ బ్యూటీ పార్లర్ ఉంది, అక్కడికి మీరు హ్యాపీగా వెళ్ళి మీరు మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, అన్ని ఫ్రీ. ఓకేనా? మా తరపు నుండి అదొకటి. ఓకే, వాళ్ళు మనకు స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తాను, వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. సో మీరు హ్యాపీగా వెళ్ళి మీకు కావాల్సింది ఎంజాయ్ చేయండి. ఓకే, ఒకసారి చూసి కూడా వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది ఇవాల్టి మన ఇది కదా టేస్ట్ అంటే. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, టాటా, బై బై. నేను మీ ఆయుష్ రామ్.